ఒక సైంటిస్ట్ని వాళ్ళ అదే సూపర్ హిట్ అయ్యాక అడిగారు జర్నలిస్టులు, సార్ మీరు చాలా గ్రేటు అది ఇది అంటే, నో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై మామ్. అండ్ వై హౌ? షీ నాట్ స్టడీడ్ వెల్ నౌ. అఫ్ కోర్స్ ఆవిడ బాగా చదువుకుండవచ్చు, కానీ స్కూల్ నుంచి వచ్చాక రోజు ఎరా ఏమన్నా ప్రశ్న అడిగావా మీ మాస్టర్ని అని అనేది. ప్రశ్న ఏమడగాలి అలా ఆలోచించేవాళ్ళు. అలా మా అమ్మ రోజు ప్రశ్న అడిగేవాడిని. అడిగానమ్మా అంటే ఏ ప్రశ్న అడిగేవాడిని. అలా ఆలోచించడం ద్వారా ప్రశ్నలు సమాధానం కోసం వెతుక్కోవడం. అలా ఐ బికమ్ సైంటిస్ట్. ప్రశ్నించడం ఎప్పుడో సార్ బ్రెయిన్ వాడితే కదా. బ్రెయిన్ ఎప్పుడు వాడతావు? ఆలోచిస్తేగా. నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? నీకు స్వేచ్ఛ ఉంటేగా. కాబట్టి అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం దండిగా ఉంది భారతదేశంలో. కానీ చాలా వరకు మిస్యూజ్ అయిపోతుంది. మనం తత్వచింతన చేయడం కోసం స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇప్పుడు మనం నెల్లూరులో ఎక్కి, కొందరు హైదరాబాద్లో ఎక్కి, నిన్న మధ్యప్రదేశ్ వెళ్ళి, ఇప్పుడు ప్రయాగ స్నానం చేసి కాశీకి వెళ్తున్నాం, తర్వాత అయోధ్య వెళ్తాం, తర్వాత నైమిషారణ్యం వెళ్తాం, తర్వాత మళ్ళీ ఓంకారేశ్వరం వెళ్తాం. ఇవన్నీ తిరగలుగుతున్నామే ఎలా? స్వేచ్ఛాయుత భారతంలో ఉండబట్టి కదా. పాకిస్తాన్లో ఇలా తిరగలవా? బంగ్లాదేశ్లో తిరగలవా? చూడు, ఇక్కడ కూర్చుని మనం చక్కగా భజగోవిందం చదువుకున్నాం, ఆంది వేటు కృష్ణ చదువుకున్నాం, ఇంకోటండి సుభాష రత్నాలు చదువుకుంటున్నాం. చదువుకోవడం అనే కాన్సెప్టు, ప్రశాంతత, చదువుకునే స్థితి, ఇవన్నీ ఎలా సాధ్యమని? వీ హ్యావ్ సచ్ ఎన్విరాన్మెంట్. నేను కొనసాగించాలి కదా వచ్చే తరం కోసం. నాకేమీ ప్రాబ్లం లేదు. నా పాటికి నేను మూలకొచ్చి జపం చేసుకోవచ్చు కదా. పుస్తకాలు పిచ్చి ఉంది, చదువుకోవచ్చు కదా. నీకెందుకు ఇతర మతాలు గొడవ? అది అంటే నిన్న ఒక వీడియోలో ఒక హనుమాన్ టెంపుల్ పాకిస్తాన్లో దే మేడ్ టాయిలెట్. కాబట్టి ఎక్కడో పాకిస్తాన్ కూడా వద్దు, పాత బస్తీలో ఒక హనుమాన్ టెంపుల్ చెత్త కుప్ప అయిపోయింది. అలా చాలా చాలా మన దేశంలో ఎన్నో టెంపుల్స్, తమిళనాడు కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు. భోజ్శాల అని ఉంది మధ్యప్రదేశ్లో, పెద్దది. ఎప్పుడుదో భోజులు కట్టించిన అమ్మవారి గుడి, ఏదో మసీదు. రాజమండ్రిలో వేణుగోపాల స్వామి గుడి, ఇప్పుడు మసీదు. తమిళనాడులో రామనాథపురం దగ్గర కూడా పెద్ద గుడి, మసీదు. అలాగే పెడంలో శివుడి గుడి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గుడి లేదు, లిస్టులో ఉంది, ఊళ్ళో లేదు. ఎందుకు లేదు? మసీదు కింద మారిపోయింది. అరే, మనం విగ్రహారాధనని వ్యతిరేకిస్తాం కదా. కాబట్టి విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళ విగ్రహాలు ఉండే గుడిని మసీదుగా మార్చి వాడుకోవడం మనకెందుకు? పౌరుషం కలిగిన జాతి కదా మంది అనే స్పృహ వాళ్ళకు ఉండాలి కదా. పోనీ నీలాంటి కుయ్యగాడు బయ్యా అంటున్నారు కదా వాళ్ళని. నువ్వు బయ్యా ఎలా అవుతావు చెప్పు? విగ్రహారాధన చేసేవాడు ముస్లింకి బయ్యా అవుతాడా? ఐ కాల్ ఎనీ ముస్లిం. ప్లీజ్ చెప్పండి. దేవ్బందీ అని ఒక శాఖ ఉంది వాళ్ళ దాంట్లో, అదో క్యాస్ట్. షియాలు, సున్నీలు, వాళ్ళంతా దేవబందీలు అని వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళని వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు ఎందుకు వచ్చావు మా మసీదులోకి అని అతన్ని పీకుతున్నారు.
పాకిస్తాన్లో మసీద్ కూలిపోయిందంటే ఎవరు కూల్చుతారు? హిందువులు అయితే లేరు కూల్చడానికి, వాళ్ళ గుళ్ళకే దిక్కులేదు. పక్కన అవన్నీ అన్ని సౌండ్లు. ఓకే, ఎవరు కూలుస్తారు? షియా ముస్లిము, సున్నీల్ది షియా. ఇప్పుడు ముందు వాళ్ళు భయ్యాలు అయిపోయాక మనం భయ్యాలు అవుదాం. ఆ రంజాన్కి స్టేటస్ పెడతారు కదా మన గొర్రెలు, వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు భయ్యాలు అయిపోయాక మనం భయ్యాలు అవుదాం. ఓకే, నేను ఎప్పుడో చెప్పాను, రాజమండ్రిలో ముస్లిం కలిస్తే చెప్పాను, మా గుడి మాకు ఇచ్చేయండి, మా గుళ్ళని వెనక్కిచ్చేయండి. కడప దర్గాకి రజనీకాంత్ని తీసుకెళ్ళాడు ఎవరు? ఏఆర్ రెహమాన్. మరి ఏఆర్ రెహమాన్ని వెంకటేశ్వర గుడికి ఎందుకు తీసుకెళ్ళలేదు రజనీకాంత్? ఇప్పుడు బుద్ధి ఎవరికి ఉండాలంటే అవునా? జన్మమెత్తితిరా అనుభవించితిరా. కాబట్టి మారాల్సింది ఎవరు? అర్థమా? మారడం అంటే మాట్లాడడం, మారడం అంటే ప్రశ్నించడం, మారడం అంటే ఆలోచించడం, మారడం అంటే తెలుసుకోవడం, మారడం అంటే పోరాడడం. ఏదోలో అయితే జీవించకండి ప్లీజ్. కారణం కోసం జీవించండి, ధర్మం కోసం జీవించండి, దేశం కోసం జీవించండి. అందుకని ఒక పిల్లవాడిలోంచి సైంటిస్ట్ వచ్చాడు, వాళ్ళ అమ్మ పాలు తాగాడు. బిల్ లాడెన్ కూడా పాలే తాగాడు, నాట్ బ్లడ్. బట్ వై ఈజ్ నాట్ యూజింగ్ ఈజ్ ఎ ప్రాపర్ హ్యాండ్? అంటే అతని మస్తకంలోకి ఏదో పనికి వాళ్ళ పుస్తకం ఎక్కింది. అందుకని ఇలా మంచి పుస్తకాలు చదవండి, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం శంకర్ల వారు రచించిన భజగోవిందం. కళ్ళు మూసుకుని ఒక పేజీ తీసుకున్నారు. సురమందిర తరు మూల నివాస శయ్యాపూతల మజినంబాస సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దీని అర్థం ప్రసాద్ గారు గట్టిగా చదువుతారు. అర్థం తిప్పు. ముల్లోకములలో వితృష్ణను మించినది లేదు. సర్వ కామితార్థములు కోరిక లేని వానికి ఈడేరినట్లుండును. సర్వ సుఖాలు కోరిక లేని వారికి లభించి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. సుఖమన్నది మనస్సుకు సంబంధించినది, బాహ్య వస్తువులలో లేదు. ఆదిశంకరులు తమ పరిపూర్ణ అనుభవాన్ని వివరించారు. ప్రాపంచిక విషయాల్లో సతమతమై వాటిని వదలలేక దుఃఖించే వారికి ఈ వివరణ మంచి ఆసరా ఇస్తుంది. విషయ వాంఛలను వదులుకొనుట వల్ల నిస్సందేహముగా అమర సుఖం కలుగుతుంది. దుఃఖాలను తెచ్చు కోరికల వెంటబడరాదని ఆదిశంకరులు మనసులను హెచ్చరించారు. వైరాగ్యమును మించిన స్థితి లేదని వేణోళ్ల సెలవిచ్చారు. వారు ఎంతగానో శ్రమించి అనుభవం వల్ల సాధించిన ఈ పరమ సత్యాన్ని మానవాళికి బోధించారు. ఈ మహాత్ముని సూక్తులు మనకు శిరోధార్యము. శంకరాచార్య స్వామికి జై. కాబట్టి ప్రాపంచిక విషయాల్లో సతమతమై వాటిని వదలలేక దుఃఖించే వారికి ఈ వివరణ మంచి ఆశ్రయిస్తుంది. విషయ వాంఛలను వదులుకుంటూ వల్ల నిస్సందేహంగా
అమర సుఖం కలుగుతుంది. కాబట్టి విషయ సుఖాలు వదులుకోవాలి. వదలంటే లోపల బాండేజ్ ఎలా పోద్ది? రుచిపోవాలిగా. అర్జ్ అంటాం కదండి. అర్జ్ అంటే మౌనవ్రతం 10 దాకా. ఆ 10 అబ్బా 10 ఎప్పుడు అయిపోద్దో అని ఎదురు చూడకూడదు. అసలు మాట్లాడాలని ఫీల్ కూడా ఉండకూడదు. తప్పకపోతే మాట్లాడాలి. అలాగే తిండి, అలాగే ఇతరాత్ర విషయం అర్జీ లేకుండా ఉండాలి. కేవలం పైన పాటించడం కాదు, అసలు అర్జీ ఉండకూడదు. స్థితికి చేరుకోవాలి. ప్రయత్నం చేస్తే అవుతుంది. భగవంతుడు ఉన్నాడు. మనకి ఆర్తి ఉండాలి సార్. ఆర్తి ఉండాలి. ఆర్తి ఉండి అర్జీని పోగొట్టుకోవచ్చు. అన్ని పోవాలి. ఏం రావాలో అది వస్తుంది, ఏది పోవాలో అది పోతుంది. నీకు ఆర్తి ఉండాలి. కోరికతో ధ్రువుడు వెళ్ళాడు. కోరిక పోయింది, కోరిక తీరింది. ఇక పోతుంది. కోరిక పోయింది, కోరిక తీరింది. ఆయనకు అక్కర్లేదుగా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కావాలి అనుకుని వెళ్ళాడు. వచ్చేప్పుడు అది వద్దు అనుకున్నాడు, కానీ అది తీరింది, వచ్చాడు. ఇంకా పెద్దది వచ్చింది. వైకుంఠ లోకం వచ్చింది తన పేరుతో. కాబట్టి మనం చాలా చేయగలం. కాబట్టి బద్ధకం, నిర్లక్ష్యం. అందుకని కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదాం. ఎదగడం కోసం వినడం, చదవడం, వినడం, చదవడం, వినడం, చదవడం, జపం చేయడం, రాయడం. ఈ 4 మధ్యలో తిరుగు. అప్పుడు మళ్ళీ ఆ అమ్మ కడుపు ఈ అమ్మ కడుపులో తిరగక్క. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శిల ప్రభుపాదకి జై. ఇవాళ హిజ్ హోలీనెస్ శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఢిల్లీలో శరీరం వదిలేశారు. వారు భగవద్ధామాన్ని చేరుకుంటారు వారు చేసిన గొప్ప సేవకి. అటువంటి గొప్ప ఆత్మ ఇవాళ శరీరాన్ని వదిలేసింది. కాబట్టి ఒక్క మాల జపం చేసి మనం నిద్రపోదాం. మళ్ళీ కాశీలో లేద్దాం. ఇది హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్కి జై. శిల ప్రభుపాదకి జై గోవిందా గోవింద. మరి